నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథి మధ్యాహ్నం 12:04 వరకు తదుపరి షష్ఠి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 12:49 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 6:26 నుండి 8:02 వరకు. అమృతకాలం సాయంత్రం 4:02 నుండి 5:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం ఉదయం 9:36 చంద్రాస్తమయం రాత్రి 11:26 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి 7:52 వరకు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:43 వరకు. గుళిక కాలం ఉదయం 6:02 నుండి 7:35 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:24 వరకు. ఈరోజు లక్ష్మీ పంచమి. కొన్ని ప్రాంతాలలో శ్రీ పంచమి అని, శ్రీ వ్రతం అని కూడా పిలుస్తారు. నూతన సంవత్సర ప్రారంభ రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా గడుస్తుంది అని భక్తుల నమ్మకం. ఈరోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారు. చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథి రోజు కూర్మ కల్పాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు శ్వేతవరాహ కల్పాది. ప్రతి కల్పాది రోజున పితృదేవతలను స్మరించుకోవటం సాంప్రదాయం. ఈరోజు నాగ పూజ. కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు. ఈరోజు స్కంద షష్ఠి వ్రతం. పగటిపూట షష్ఠి తిథి పంచమి తిథితో కలిసి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి అనుకూలం. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. కొన్ని ప్రాంతాలలో రేపు స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. మేషరాశిలో నిర్యన రవి సంక్రమణం ఈ రోజు రాత్రి 9:04 జరగడంతో రేపు మేష సంక్రాంతి. సౌరమాన నూతన సంవత్సరం రేపటి నుండి ప్రారంభమవుతుంది. తమిళ సాంప్రదాయం పంచాంగముల ప్రకారం రవి మేషరాశిలో సంచారం చేసే కాలాన్ని చిత్తిరై నెల అని పిలుస్తారు. ఈ నెల ప్రారంభ దినాన్ని తమిళ ఉగాదిగా, వరుష పిరుప్పు అని, పూతాండు అని పిలుస్తారు. పితరులకు తర్పణం, శ్రాద్ధ కార్యక్రమాలు ఆచరించడానికి అనుకూలించే విషువత్ పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:17 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. నిర్యన రవి అశ్విని నక్షత్రంలో ఈ రోజు రాత్రి 9:04 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి అశ్విని కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.